వెల్కమ్ టు తెలుగు స్క్రైబ్. నేను మీ జర్నలిస్ట్ కావ్య. ఇక ప్రజెంట్ అయితే నేను గోల్కొండ ఏరియా హాస్పిటల్లో ఉన్నా. ఇక హైదరాబాద్లో ఉండే గవర్నమెంట్ హాస్పిటల్ ఓపీలు అన్నీ కూడా కిక్కిరిసే పరిస్థితి. గతంతో పోలిస్తే ఇప్పుడు కొన్ని హాస్పిటల్లో 30%, ఇంకొన్ని హాస్పిటల్లో 50% వరకు ఓపీలు పెరిగాయి. కానీ డాక్టర్లు మాత్రం అందుబాటులో ఉండడం చాలా చాలా తక్కువైపోయింది. ఎందుకంటే ఇక్కడ ఉండే హాస్పిటల్లోని డాక్టర్లను ట్రాన్స్ఫర్స్తో జిల్లాలకు పంపిర్రు. కానీ ఇక్కడ మళ్ళీ రిక్రూట్మెంట్ కావచ్చు, లేదంటే ట్రాన్స్ఫర్స్ కావచ్చు, అయిన వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ లేని పరిస్థితి. సో పేషెంట్స్ మనం చూస్తున్నాం కదా, క్యూ లైన్లో కట్టి ఆల్రెడీ వాళ్ళకి ఆరోగ్యం బాగాలేకనే హాస్పిటల్కి వచ్చిన తర్వాత గంటల తరబడి కేవలం ఒక ఓపీ చిట్టి తీసుకోనికి మాత్రమే క్యూ లైన్లో నిలబడాలి. సో ఓపీ చిట్టి తీసుకోగానే అయిపోతుందా కథ అంటే అట్లా కాదు. మళ్ళీ ఓపీ చిట్టి తీసుకోవడానికి ఒక 20 నిమిషాలు లేదంటే అర్ధగంట నించాలి. తర్వాత మళ్ళీ డాక్టర్ కోసం ఒక గంట, తర్వాత మందులు తీసుకోవడానికి ఇంకొక గంట. సో ఇట్లా దాదాపు 2 గంటల వైపు పేషెంట్స్ హెల్త్ ఇష్యూస్తో ఇట్లా క్యూ లైన్లో గడపాల్సిన పరిస్థితి. సో ఇదంతా ఎందుకంటే ఇక్కడ ఉండే సిబ్బంది కొరత కావచ్చు అండ్ డాక్టర్స్ కొరత కావచ్చు. సో ఒక్కసారి మనం పేషెంట్స్తో మాట్లాడదాం. అమ్మ మీ పేరుంది? పిఆర్నా మేడం. ఎన్ని గంటలకు వచ్చారు ఇక్కడ ఓపీ చిట్టి కోసం? పొద్దుగాల 6 గంటలకు వచ్చినాం మేడం. 6 గంటలకు పొద్దున? పొద్దుగాల 6 గంటలకు వచ్చినాం. ఎందుకంటే లైన్లో ఉంటుంది కదా, గేటు 9:30కి అట్లా తెరిచిరు, గేటు ఓపెన్ చేసిరు. రావడం 10:30కి అట్లా వచ్చిరు డాక్టర్లు. అక్కడికి వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళండి, ఒక 3-4 చోట్ల తిప్పిస్తారు పేషెంట్ని. మళ్ళీ తర్వాత లాస్ట్ ఎవరన్నా మేడం రాస్తుంది, టాబ్లెట్లు ఇస్తారు, అంతే. పోనీ ఇంత గంటలు ఎదురు చూసిన తర్వాత కూడా మంచిగా చూస్తారా మీరు అడిగే ప్రశ్నలకి, లేదంటే మీ హెల్త్ ఇష్యూస్కి ఏమైనా పట్టించుకుంటారు మేడం, అంతే. ఇక టాబ్లెట్లు ఇస్తారు, క్రీమ్లు ఏమైనా ఇస్తారు, రాసుకోనికే ట్యూబ్ అని ఇక్కడ పంపిస్తారు, అంతే అంతే. ఇక అడుగుడు చేసి ఇంకేం ఉండదు. మరి ఇక్కడ మందులకు ఎంతసేపు నించోవాలి? ఇక వీళ్ళకే తెలుసు మేడం. మా ఆయన వెళ్ళిండు, ఇంత లైన్ ఉంది కాబట్టి ఇట్లా పక్క మీద వెళ్ళిండు. ఇంటికాడ 3 పిల్లలు అమ్మాయిలు ఉన్నారు, వెళ్ళాలి కదా, తొందరగా వచ్చినాం కదా అంటే కూడా వీళ్ళు పట్టించుకోవట్లేదు. వీళ్ళు పట్టించుకునే పరిస్థితి లేదు. మందులన్నా అన్ని ఇస్తారా, కొన్ని ఇచ్చి కొన్ని ఆపుతారా? నాకైతే ఈ స్కిన్ ఎలర్జీ అయింది మేడం, ఇగో ఇది ఇచ్చిరు, అంతే. 4 దిక్కుల తిప్పిరు, అటు వెళ్ళు ఇటు వెళ్ళు అని. ఇంకొంతమంది క్యూలో ఉండే వాళ్ళతో మాట్లాడదాం. అన్న మీ పేరేంది? శ్రీకాంత్. ఎన్ని గంటలకు వచ్చి? పొద్దున మార్నింగ్ 7 o'clock వచ్చినాను. 7 o'clock వచ్చి బాగా తినడాను. మళ్ళీ 9:30కి 10కి ఓపెన్ చేశారు. ఓపెన్ చేసినాక అక్కడ కూర్చున్నాను, లైన్లో కూర్చొని హాఫ్ అన్ అవర్ ఎంచి తీసుకొని అక్కడ పోయినాక హాఫ్ అన్ అవర్ డాక్టర్ దగ్గర మళ్ళీ మాకు టెస్ట్ రాసినారు. ఆడ క్యూ లైన్ చాలా ఉన్నది, బాగున్నది. అక్కడ పబ్లిక్ మనుషులు అయితే లేరు, ఒకటే మనిషి ఉన్నాడు, 2 ఉంటే బాగుంటుంది. అలా ఒక మనిషి ఉన్నాడు అక్కడ. అట్లా ఆరోగ్యం బాగాలేకనే వస్తారు. ఇంత సేపు ఇబ్బంది అనిపిస్తుందా? చాలా ఇబ్బంది అనిపిస్తుంది, చాలా ఇబ్బంది. కాళ్ళు వస్తున్నాయి, అక్కడ పెద్ద మనుషులు ఉన్నారు, ఇంకా వాళ్ళకి బాగా కూర్చున్నాలి. వీళ్ళు చైర్మన్ వచ్చి కూర్చోబెట్టినారు. అక్కడ షుగర్ పేషెంట్, బీపీ పేషెంట్ ఉన్నారు, ఒక్కళ్ళు ఉన్నారు. అక్కడ చెక్ చేసాడు, చిట్టివి ఆన్లైన్ చేసుకోవాలి, ఇష్టాంబి ఆన్లైన్ చేసుకోవాలి, డేట్ బి ఆన్లైన్ చేసుకోవాలి. నిన్న డేట్ ఇవాళ వేసుకొని మళ్ళీ టెస్ట్ తీసుకొని మళ్ళీ డాక్టర్ దగ్గర పోవాలి. నిన్న టెస్ట్ తీసుకొని అడుగుకోవాలి, టెస్ట్ తీసుకొని మళ్ళీ ఇష్టాంబి వేసుకొని టైం పడుతుంది. ఇష్టాంబి వేసుకోవాలి, డేట్ వేసుకొని తీసుకొని రామంటారు. అట్లా తిరుగుడే. మరి ఇప్పుడు మందుల చిట్టీల మీద మందులు రాసిర్రు, అవన్నీ ఇస్తారా లేదంటే కొన్ని ఇచ్చి మళ్ళీ కొన్ని ఆపుతారా? వాళ్ళు ఉంటేనేమో ఇస్తారు మేడం, లేకపోతే బయటకు తీసుకోమంటారు. కొన్ని రాసి అట్లా చెప్తారు. కొన్ని అయితే తీసుకుంటారు, ఇచ్చేస్తారు, లేకపోతే బయట తీసుకుని బాబు అంటారు. లేకపోతే మళ్ళీ పోయి సార్ దగ్గర మళ్ళీ వేరే మందు రాపించుకొని అంటారు. వేరే మందు రాపిస్తారేమో, ఇస్తేనేమో తీసుకొస్తాం, అంటే ఇవి వేసుకొని బాబు అంటే బయటకు పోయి తీసుకుంటాం. సార్ దగ్గర పోమంటే అప్పుడు ఎంతసేపు అవుతుంది అన్న? అప్పుడు ఏం కదా, మేము అడిగి వెళ్ళిపోతాం. సార్ అట్టుకుని వెళ్ళిపోతే పోమంటారు. అట్లా ఓకే. రాజు మన పేరు. ఏమైంది? నాకు బీపీ కంట్రోల్ అయితే లేదు. మొన్న శనివారం వచ్చిన రాసిండు టాబ్లెట్లు. మళ్ళీ ఇప్పుడు 180 ఉండే బీపీ, ఇప్పుడు 199 అయింది బీపీ. మళ్ళీ ఇప్పుడు గోళీలు తీసుకొని ఉస్మానియాకి రాసిండు. ఇంటికి కంట్రోల్ చేస్తలేదు బీపీ. వేరే టాబ్లెట్లు ఇచ్చారు, ఆ టాబ్లెట్లు వేసుకోగానే 189 పోయి 199 అయిపోయింది. ఎక్కువైంది కానీ తగ్గలేదు. మరి ఇక్కడ అడ్మిట్ చేసుకుని ఉస్మానియాకి పొమ్మన్నారు. ఉస్మానియా పొమ్మన్నారు. ఇక్కడ రాసిండు ఉస్మానియా. అడ్మిట్ అయిపోయి ఈ మందులు తీసుకొని ఇంజక్షన్ ఇచ్చారు. ఉస్మానియాకి వెళ్ళింది అని చెప్పి నేను అదే ఇక్కడ ఇంజక్షన్ పెట్టేది నాకు నార్మల్గా చేస్తారేమంటాను అనుకున్నాను. అక్కడైతే ఉస్మానియా మళ్ళీ టెస్టుల్లో అది ఇది అంటే చాలా కష్టమైంది. నేను బంజారు దర్వాజాలకే వెళ్ళాలి, అక్కడ లేను. ఇప్పుడు నాకు ఓపిక కూడా లేదు. ఇప్పుడు 200 దాటింది నాకు బీపీ. నిలబడి చెమటలు కారిపోతుంది. చూద్దాం ఏం చేస్తాం. मैं आके हाफ एन आवर के ऊपर हो रहा. अभी चिट्ठी लिखा है, 2 जने लाइन में थरना पड़ा, यहाँ 1 जने वहाँ 1 जने. कहीं को बोला तो 1 जने रहे तो
काम नहीं होता। देख रहे ना आप लाइन पीछे, उसके हिसाब से 2 जने रहे तो काम होना। वहाँ एक जने को ठहराना पड़ रहा, यहाँ एक जने ठहर के। अभी मेडिसिन को भी इतना टाइम लग रहा, छोटे बच्चों को ले लेकर ठहरना। हमारे वालदा भी आए हुए हैं, उनको भी जो है सो ऐसी चाहिए प्रॉब्लम। उनको बोल रहा हूँ मैं, डॉक्टर को बोल रहा हूँ, हालांकि 4-5 दिन से बता रहे, कर रहे, सब कर रहे बोल रहे, तो भी लोग नहीं ले रहे। आप 1 वीक के बाद नहीं आओ ऐसा बोल के फिरा दे रहे। ट्रीटमेंट अच्छा नहीं है अभी। ट्रीटमेंट दे रहे मगर उतना जीता देना है, जिसको देना है जरूरी है, उनको देना जरूरी है। पहले कैसे था? पहले जो है सो ऐसे ही था पहले, तो अभी भी अच्छा है मगर थोड़ा और अच्छा होना जरूरी है। कितने देर ठहरना पड़ रहा आपको? मिनिमम हॉस्पिटल को आए तो 3-4 आवर्स लग जाते हैं यहाँ पर। क्या हुआ, किसको क्या हुआ भैया? मेरे वालदा को हुआ था, तबीयत खराब है अभी। मेरे वाइफ की गोलियों के लिए खड़े हुआ हूँ यहाँ पर। ఎక్కడి నుంచి వచ్చారు? ఉమ్మల్కాపురం కుడిమల్కాపురం. సో ఎప్పుడు వచ్చారు పొద్దున? పొద్దున్న 9:30. ఎట్లా ఉంది ఇక్కడ? బాగుంటుంది, హాస్పిటల్ బాగా చూస్తారు. మాకు అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, అక్కడికి వెళ్తే గోల్కొండ వెళ్ళిపోమన్నారు. చెప్తున్నారు ఏం చూడలే అసలు. ఎందుకు అక్కడ అక్కడి నుంచి ఇక్కడికి చూడరండి మరి ఆడ. ఇక్కడ రాత గోల్కొండ వెళ్ళండి, అక్కడ బాగా చూస్తారు చెప్తారు. ఇక్కడ ఎట్లా ఉంది ఇవాళ? ఇక్కడ బాగా చూస్తారండి. సో చూస్తున్నాం కదా, మొత్తం కిక్కిసిపోతుంది. కొంతమందితో కూడా మనం మాట్లాడదాం, ఎవరైతే టాబ్లెట్స్ తీసుకొని బయటకు వచ్చిండ్రు అనేది. మీ పేరు? 8:30కి వచ్చినా మేడం. నా పేరు రాజు. మా వైఫ్కి స్కిన్ ఎలర్జీ ఉందని అక్కడ ఫస్ట్ అక్కడ రాసిరు, 9 నెంబర్ రాసిరు. అక్కడ నుంచి మళ్ళా ఇక్కడికి రాసిరు, ఇక్కడ 11 నెంబర్కి రాసిరు. ఆమె సర్జరీ డాక్టర్ అంట. మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ 6 నెంబర్కి రాసిరు. మళ్ళీ అక్కడ నుంచి వేరే దానికి రాస్తే 4 చోట్ల తిప్పిర్రు. ఓపీ డాక్టర్ ఓపీలో రాస్తుర్రు, ఏంది ఏం రాస్తుర్రు, కరెక్ట్ రాస్తలేరు వాళ్ళు, తిప్పిస్తారు. ఇది లైన్లో ఎంత పెద్ద ఉంది. మార్నింగ్ 8:30కి వచ్చినాము, ఈ టైం అవుతుంది, ఇప్పుడు 10 అవుతుంది. 10:15కి డాక్టర్స్ వచ్చారు. ఇప్పుడు వచ్చి డాక్టర్కి నాకు ఇయర్ ప్రాబ్లం ఉందని నాకు నేను చూపించుకున్నప్పుడు 10:15కి డాక్టర్స్ వచ్చారు. 8:30కి వస్తే ఇంకా గేట్స్ కూడా ఓపెన్ చేయలేరు. సామాన్య ప్రజలు ఎట్లా, ఇప్పుడు ఉన్నదే ఇక్కడ ఒకటే హాస్పిటల్ ఉంది, ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్. మిగతా హాస్పిటల్ అంటే ఇప్పుడు ఎమర్జెన్సీ ఏమైనా అయిందనుకో, ఎమర్జెన్సీలో వాళ్ళు ఏడిపోతారు. పైసలు లేని వాళ్ళు, పైసలు ఉన్న వాళ్ళు అయితే ప్రైవేట్ హాస్పిటల్కి అక్కడ పోతారు. పైసలు లేని వాళ్ళు ఎక్కడ పోతారు? ఇదేముంది కదా మెయిన్ హాస్పిటల్, అదే 24 అవర్స్ హాస్పిటల్లో డాక్టర్స్ ఉండాలా, ఎవరు లేరు. ఎందుకు ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అసలు? డాక్టర్స్ ఇప్పుడు అన్నీ అభివృద్ధి చేస్తామంటారు, ఫస్ట్ ప్రజలకి ఏమనండి అభివృద్ధి, పేషెంట్లకి ఏమనండి. గంటలు క్యూ లైన్ చూడండి ఒకసారి, లైన్ టాబ్లెట్స్లకి లైనే, ఒక్కటి సరిగ్గా రాయరు, చిట్టికి లైనే, ఒక్కటి సరిగ్గా రాయరు. ఇప్పుడు ఓపీ చిట్టి తీసుకోవాలంటే కొంతమంది 6 గంటలకు 7 గంటలకు 8 గంటల వరకు ఎదురు చూస్తున్నారు. తర్వాత డాక్టర్ దగ్గరకు పోవడానికి ఎంతసేపు ఎదురు చూడాలన్న మీరు? ఓపీ చిట్టి తీసుకుంటాం ఇక్కడ. ఓపీ చిట్టి తీసుకున్న దగ్గర మళ్ళా ఏ ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం వీళ్ళకి చెప్తాం. ఓపీలో చెప్తే ఆ ఓపీ నుంచి వేరే డాక్టర్స్ దగ్గర పంపిస్తారు. మేము కాదు ఇక్కడ వేరే వాళ్ళదని వాళ్ళు వేరే రాస్తారు. మళ్ళీ ఆడిపోతే మా వైఫ్ కూడా ఇట్లనే అయింది. ఇప్పటికి 4 సార్లు తిప్పినామని, 4 సార్లు తిప్పి లాస్ట్ కోపం వచ్చేసి తిట్టిన అందరినీ. తిడితే అప్పుడు ఆమె వేరే డాక్టర్ ఉండి పట్టించుకొని రాసిచ్చింది అప్పుడు టాబ్లెట్లు. అప్పుడు కూడా 1/2 అవర్ లైన్లో నిలబడి టాబ్లెట్స్ తీసుకున్నాం. ఇంత పెద్ద క్యూ లైన్ ఉండి అసలు డాక్టర్ ఫెసిలిటీస్ లేదు, అసలు ఇక్కడ ప్రాపర్ ఏం లేదు. మేము గోల్కొండలో ఉంటాం. ఏమున్నాయి చూడాలి మీరు, కాంగ్రెస్ వచ్చిన నుంచి ఏమున్నాయండి. టీఆర్ఎస్ ఉంటే ఇంకా ఇంత జనాలే లేదు. మీరు వచ్చి చూసుకో, పిల్లలకి జ్వరం ఉన్నాయి, 2 నెలల నుంచి పరేషాన్ ఉన్న మనుషులం. ఏం చేద్దాం చెప్పు. స్కూళ్ళకి పోతా అంటే కూడా పరేషాన్లు, ఇక్కడ నిలబడితే కూడా పరేషాన్లు. అక్కడ రాసడానికి 1 గంట ఉన్నాయి చూడు, అప్పుడు పోయినాక 1 గంటలో డాక్టర్ వెళ్ళిపోతారు. ప్రైవేట్ హాస్పిటల్స్లో ఉన్నాయి, డబ్బులు ఉంటే ఎందుకు వస్తుందండి చెప్పండి. మీరు కూడా ఏం చెప్పాలి ఇప్పుడు చెప్పండి. అన్ని మంచిగానే ఉండే, మీరు వచ్చి నిలబడిన అక్కడ పనుకోవచ్చు, అట్లా సూపర్ క్లీన్ ఉండే. కాంగ్రెస్ వచ్చినప్పుడు ఇదే ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎవరైనా కానీ అందరు కలిసి ఉండే. ఎవరు నాకు ఏమైనా చేస్తా, నాకేం భయం లేదు, నేను ముంగడే చెప్తా. ఉన్నాడు ఏం చేస్తాడు డాక్టర్, ఒక అసిస్టెంట్, ఇద్దరు ఏం చేస్తున్నాడు. ఒక రాస్తాడు, ఒక చెప్తాడు, ఇక్కడ వచ్చి నిలబడతాడు. గంటలు మా పని ఇచ్చిపెట్టేసి రావాలి. ఇక్కడ ఏం చేయాలి చెప్పండి. మన పని చేస్తే కడుపు నడుస్తుంది, ఏమన్నా వచ్చి ఇస్తాడా? ఏం చేయాలి చెప్పు. చిన్న పిల్లలకి అందరు ఇల్లులోనే గోల్కొండ మొత్తం తిరిగి చూడు, ఏడన కానీ తోవేసిండు, దారిలు అన్ని ఖరాబ్ చేసేసిండు. నీళ్ళు నిలబడితే దొమ్మలు రాదా? అది మళ్ళీ పిల్లలకి అవుతుంది.
అదే క్లీన్ అయితే ఇక్కడ ఏం మనకు టెన్షనే లేదు అసలు. అక్కడే ప్రాబ్లం ఉంది. ఎక్కడ దారికి గోల్కొండ మొత్తం దారి చూడండి మీరు కెమెరాలు పట్టుకొని తిరిగి ఒకసారి చూడండి. మోతీ తర్వాత బడా బజార్ చోట అన్ని చూడు, గొంతలు వర్షం పట్టినా నీళ్ళు పడితే దొమ్మలు వస్తాయి. అప్పుడు పిల్లలు ఎక్కడ తిరగాలి? ఆడనికి జాగలేదు, ఏం లేదు, ఏం చేయాలి చెప్పండి. ఎప్పుడైనా చెప్తే అవుతుంది, ఎమ్మెల్యేకి చెప్పాలి, కార్పొరేటర్కి చెప్పాలి, ఎవరికి చెప్పాలి? సరే, దోమలు ఉంటాయి, నీళ్లు ఉన్నాయి, మరి దోమల మందులు కట్టడానికి ఎవరైనా వస్తాడు, గంటకు ఒకసారి వస్తాడు, నెలలో ఒకసారి ఇట్లా తిరుగుతాడు, ఉరుకుతిపోతాడు దోమలు కొట్టిన. పొగ అంట, ఏం పొగ? ఇళ్ళలో మంచి పొగ అవుతుంది, సిగరెట్ తాగితే ఎక్కువ పొగ వస్తుంది, అది కూడా పొగలేదు. ఉర్రమని బండి వెళ్ళిపోతాను, అయిపోయింది. పొడుగు కార్పొరేట్ నిలబడతాడు, ఇద్దరు నిలబడతాడు, పొడుగు ఉంచుకోవడం వెళ్ళిపోయాడు. ఏం చేసిండే? ఆ పొగ కొట్టేసిందంటే ఇదేం దోమలు చచ్చిపోతాయి. బయట కొడుతున్నాడు, బయట మొత్తం పొగ, దోమలు లోపల వస్తున్నాయి, ఇంటి లోపల వచ్చేస్తున్నాయి. అప్పుడు ఏం చేయాలి చెప్పండి? మళ్ళా అన్ని పరేషాన్లు. పిల్లలకి తినడానికి కూడా సరిగా లేదు, ఏం లేదు. అన్ని గల్లీలో మార్కెట్లు పెడతాడు, కూరగాయల మార్కెట్. కూరగాయలు అంబేషన్ పర్వాలేదు మనకి సేఫ్టీగా. ఆ కూరగాయలు అంబేషన్ తర్వాత సాఫ్ చేయాలి కదా. రోడ్ మంచి రోడ్లే, గోల్కొండ ముంగడ ఒకటి, లోపల ఏం లేదు, ఏమీ లేదు లోపల. నువ్వు వచ్చి ఒకసారి గోల్కొండ తిరిగి ఒకసారి చూడనాక నాకు చెప్పండి. నువ్వు టీవీలో కూడా చెప్పండి. గోల్కొండ ఒక ఫోటో తీసుకో, గోల్కొండ మెయిన్ రోడే క్లీన్ ఉంటుంది. నీకు లోపల పోయినా అనుకో ఏం ఉండదు, చెత్త చండాలం అంతే. మళ్ళీ ఇట్లా అనమాట పరిస్థితి. మనం చూస్తుంటే గోల్కొండ ఏరియా హాస్పిటల్లో ఒక్కొక్కరిది ఒక్కొక్క కదా. మెయిన్గా ఏంటంటే గతంలో ఇక్కడ డాక్టర్స్ ఉండేవాళ్ళు, కానీ ఇక్కడ ఉండే డాక్టర్స్ని కొంతమందిని మెదక్ కావచ్చు, ఇంకొంతమందిని సంగారెడ్డికి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. తర్వాత కొత్త డాక్టర్స్ ఎవరు కూడా ఇక్కడికి రాకపోవడం వల్ల జనాలకు ఇబ్బంది అయ్యే పరిస్థితి. ఇంకా చెప్పాలంటే ఇక్కడ డెంగ్యూ కేసెస్ ఉన్నప్పుడు హైదరాబాద్లో ఉండే గవర్నమెంట్ హాస్పిటల్ల కంటే కూడా ఇక్కడ మంచి ట్రీట్మెంట్ జరిగేది. అండ్ దాంతోపాటు ఓపీ కేసెస్ కూడా ఇక్కడ ఎక్కువ ఉండేవి. ప్రతిరోజు మినిమం డెంగ్యూ కావచ్చు, మలేరియా కావచ్చు, టైఫాయిడ్ ఉన్నప్పుడు మినిమం 120 మందిని గతంలో ఇక్కడ ఓపీగా అడ్మిట్ చేసుకొని వాళ్ళకి ట్రీట్ చేసి పంపించేటోళ్ళు. కానీ ఇక్కడ ఇప్పుడు డాక్టర్స్ కొరత ఉండడం, స్టాఫ్ కొరతుండటంతోటి వచ్చిన వాళ్ళకి తిప్పలు తప్పని పరిస్థితి. ఇప్పుడు దాకా మనం చూసినాం కదా, ఒక ఓపీ చిట్టి తీసుకొని వాళ్ళకి సంబంధించిన స్కిన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా, లేదంటే జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళాలా, లేదంటే ఇంకొక డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా అనేది కూడా క్లారిటీ లేకపోవడంతో ఒక 4 రూమ్లు 4 సార్లు చుట్టూ వచ్చేసరికి ప్రతి రూమ్కి ఒక 10 నిమిషాలు వేసుకున్నా కూడా అక్కడనే దాదాపు 20 నిమిషాలు పోయే పరిస్థితి. అర్ధగంట వరకు వాళ్ళు తిరిగి మళ్ళీ క్యూ లైన్లో నిలబడే పరిస్థితి అనమాట. సో దీంతో జనాలకైతే తిప్పలు తప్పట్లేవు. అయితే కేవలం ఇది గోల్కొండ హాస్పిటల్లో ఉండే పరిస్థితి మాత్రమే కాదు, అటు ఫీవర్ హాస్పిటల్లో కూడా ఇదే సిచ్యువేషన్. గాంధీ హాస్పిటల్ దగ్గర పేషెంట్ ని కదిపితే కళ్ళ వెంబటి నీళ్లు గారే పరిస్థితి. ఎందుకంటే అంత లైన్లు నిలబడి డాక్టర్స్ దగ్గరకు వచ్చినా ట్రీట్మెంట్ చేయించుకొని మందులు తీసుకొని ఇంటికి పోదామన్నా అక్కడ మందుల కొరతతో ఇబ్బంది పడుతున్నారు. మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్స్ చుట్టూ తిరగాల్సిన సిచ్యువేషన్. సో ఇట్లా పేదవాడికి కూడా ఈ రోజు తెలంగాణలో ఆరోగ్యం దూరమయ్యే పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఇది గోల్కొండ ఏరియా హాస్పిటల్లో డెంగ్యూ కావచ్చు, మలేరియా కేసెస్ సంబంధించి అండ్ జనరల్ ఫిజిషియన్ లేకపోవడంతో జనాలు పడుతున్న తిప్పలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్.